దివంగత పిసిసి మాజీ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి 76వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్ కూడలిలో ఉన్న పీచర్ విగ్రహానికి కాంగ్రెస్ నేతలు పూలమాలతో నివాళులర్పించారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ పీచర్ కుమార్తె విజయరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మల్లు రవి, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొని పీచర్ సేవలను కొనియాడారు. అయితే బడుగు బలహీన కార్మిక వర్గాల కోసం ఉమ్మడి రాష్ట్రంలో పీచర్ ప్రజలకు చేసిన సేవలను చిరస్మరణీయమని మంత్రి శ్రీధర్ బాబు కొనియాడారు. పార్టీకి పీచర్ అందించిన సేవలు మరువలేనివి అని అన్నారు. పోతిరెడ్డిపాడు మీద మొదట పోరాటం చేసింది, అది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కొట్లాడింది పీజ్ జనార్దన్ రెడ్డి అని వెల్లడించారు. పోతిరెడ్డిపాడు తెలంగాణ పట్ల మరణ శాసనమని ఆనాడే పీజర్ హెచ్చరించారని అన్నారు. పీజర్ చనిపోయిన తర్వాత తెలంగాణ తరపున బలంగా పోరాడే నేత లేకుండా పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుకునేందుకు సాయశక్తుల పోరాడిన మహనీయుడు పీజర్ అని కొనియాడారు. తెలంగాణ రావాలని ఎప్పుడు తప్పించిన వ్యక్తి మా నాయకులు పీజేఆర్ గారి 76వ జన్మదిన సందర్భంలో వారికి నివాళులు అర్పిస్తూ మరి జంట నగరాలకు సంబంధించిన అనేక సమస్యల పరిష్కారం గురించి వారి మంత్రిగా ఉన్న సందర్భంలో కానీ, ప్రతిపక్ష నాయకులుగా ఉన్న సందర్భంలో కానీ రాజీ లేకుండా పోరాటం చేసిన కృష్ణా జలాలను తరలించాలని వారి ఆవేదన, వారి ఆతృత, వారి ఆందోళన కూడా వారి నాయకత్వ స్ఫూర్తికి ఆదర్శనీయం. ఈరోజు పీజేఆర్ గారు లేని లోటు మొత్తం రాష్ట్రంలోనే కాక ప్రధానంగా జంట నగరాలకు సంబంధించిన ప్రజానీకానికి కానీ, ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకత్వానికి కానీ తీరని లోటు. వారికి గొప్పగా నివాళులు పలకాలే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మరి ఏర్పడ్డ తర్వాత పీజేఆర్ చేసిన పోరాటాలు కానీ కర్షకులకు అందరికీ కూడా ఒక అన్న అంటే నేనున్నా అని పలికిన నాయకుడు పీజేఆర్ గారు. ఆయన చేసిన పోరాటాలు మాలాంటి యంగ్స్టర్స్కి అందరు కూడా ఎంతో స్ఫూర్తిదాయకము. ఈరోజు తెలంగాణ వచ్చిన ఇన్నేళ్ళైనా కానీ ఇప్పుడు ఆయన ఆశయాలు ఒక్కొక్కటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నెరవేరుతాయని మేము నమ్ముతా ఉన్నాము. హైదరాబాద్ పట్టణానికి ఒక నిషానీ లాంటి వాడు. హైదరాబాద్ అంటే పీజీఆర్ అంటే హైదరాబాద్ అనే విధంగా ప్రతి ఇంట్లో ఇవాళ హైదరాబాద్